అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానామేకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోకశ్రవణ పఠన మాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే శ్రీవేద కనక కథా ప్రస్తూయతే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్న వేదసారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం తెలియజేస్తూ, వేదములు, వేద భాగములు, వేదాంగములు ఇత్యాది విషయముల గురించి మనం గతం 2 వారాలుగా తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు వేదానికి సంబంధించినటువంటి వేద పరంపర ఏ విధంగా వచ్చింది, వేదం యొక్క లక్షణాన్ని ఏ విధంగా మనకు అందించారు, అసలు ద్వాపర యుగంలోనే వేదాన్ని ఎందుకు విభజించారు, ద్వాపర యుగంలో అధిరోహించేటువంటి స్థానం ఈ కృష్ణద్వైపాయనుడు అనేటువంటి వ్యాసుడు ఎందుకు ఆయన వ్యాసుడైనాడు అనేటువంటి విషయాలను కొంతమంది అడిగినందుకు గాను వారి ప్రశ్నలకు సమాధానంగా ఈరోజు ఎపిసోడ్లో చెప్పడం జరుగుతోంది. మామూలుగా మనకు పూర్తిగా కలియుగం 4,32,000 సంవత్సరాలు. దీనికి ఇంటూ 2 ద్వాపర యుగం, పైన 3 త్రేతాయుగం, ఆ పైన 4 కృతయుగం. కృత, త్రేత, ద్వాపర, కలియుగములు 4. ఈ 4 యుగములు కలిస్తే ఒక మహాయుగం. ఇలాంటి మహాయుగములు ఒక మన్వంతరంతు దివ్యానాం యుగానాం ఏకసప్తతి అని మనకు పురాణ వాక్యం. ఇలాంటివి 71 మహాయుగాలు కలిస్తే బ్రహ్మదేవుడికి ఒక పగలు, మళ్ళీ 71 మహాయుగం గడిస్తే బ్రహ్మదేవుడికి ఒక రాత్రి అని మనకు శాస్త్రం చెబుతూ ఉంది. అదేవిధంగా మరి ఈ పగలు రాత్రి అనేటువంటి విషయంలో ఈ వేదాలకు సంబంధం ఏమిటి అనే ప్రశ్న మనం వేసుకోవచ్చు. శ్రీ మహావిష్ణువుల వారు ఒక రోజు నాడు సత్యవ్రతుడు అనేటువంటి పేరు కలిగిన మహారాజుకు దర్శనమిచ్చారు. వారు ఏ విధంగా ఇచ్చారు అని అంటే, సత్యవ్రత మహారాజు గారు ప్రతిరోజు కూడా మాతాపితరులను సేవించేటువంటి వారు, ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకుంటూ ఉండేటువంటి వారు. వారు ప్రతిరోజు స్నానానికి ఉత్తమంతు నదీ స్నానం, మధ్యమం కూపము, అంటే ఉత్తములు ఎప్పుడైనా కానీ నదీ స్నానాన్ని ఆచరించాలి అని మనకు శాస్త్రం చెబుతోంది. మధ్యమంగా కూపము అంటే బావులు ఇత్యాది అన్నీ కూడా మధ్యమ స్నానాలు. భాండ స్నానం అనేటువంటిది అధమంగా చెప్పబడుతూ ఉంది. అనగా ప్రతిరోజు కూడా నదీ పరివాహక ప్రాంతానికి, అంటే మన చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లో వాగులు ఖచ్చితంగా ఉండేటివి. ఆ వాగులకు కానీ సరస్సులకు కానీ నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్ళి ఖచ్చితంగా స్నానం చేసేటువంటి వారు పెద్దవాళ్ళందరూ కూడా, లేదా చెరువులకైనా తటాకానికైనా వెళ్ళి సంధ్యావందనాది కార్యాలన్నీ కూడా ఆచరించేటువంటి వాళ్ళు. ఆ విధంగా సత్యవ్రత మహారాజు గారు కృతమాల అనేటువంటి నదికి వెళ్ళి స్నానం చేసి మంత్రస్నానాన్ని ఆచరించి సంధ్యావందనం చేసుకుంటూ ఉండేటువంటి వారు. ఒకానొక రోజునారు వారు సంధ్యావందనం చేస్తూ అర్ఘ్యప్రదానాన్ని విడిచిపెడుతూ ఉన్నారు. కాలము అతిక్రమణం అయిపోయింది. అనగా సంధ్యావందనంలో అర్ఘ్యప్రదానం విడిచేటువంటి సమయం సూర్యోదయాత్ పూర్వం. ఆ సూర్యోదయానికల్లా మనం అర్ఘ్యప్రదానాన్ని విడవాలి. అలా అర్ఘ్యప్రదానానికి సమయం దాటిపోయింది అని చెప్పేసి కాలాతిక్రమణ దోష పరిహారార్థం చతుర్థార్ఘ్యం కరిష్యే అని సంకల్పం చేసి తాను అర్ఘ్యప్రదానాన్ని విడిచిపెట్టినారు సత్యవ్రత మహారాజు గారు.
ఈ విధంగా అర్ఘ్యప్రదానాన్ని విడిచిపెట్టే సమయంలో చేతిలో నీళ్లు తీసుకుంటే ఆ నీళ్లలో ఒక చేప కనిపించింది. అది చూడడానికి చాలా చక్కగా ఉంది. ఆ చేపను చూసి చాలా అద్భుతంగా ఉన్నదే అని చెప్పేసి మైమరచిపోతూ ఆ చేపను చూస్తూ ఉండిపోయినాడు. చేప ఆ రాజుగారిని చూస్తూ అంటోంది, ఏమి రాజా, నన్ను నదిలో విడిచిపెడతావా? నదిలో విడిచిపెట్టి ఈ యొక్క పెద్ద చేపలకు ఆహారంగా వేస్తావా అని చెప్పేసి ఆ చేప రాజుగారిని అడిగింది. రాజుగారిని అడగగానే రాజుగారు ఆశ్చర్యపోయినారు. వారి వెంట తీసుకొని వచ్చినటువంటి కమండలంలో ఆ చేపను కమండలంలో వేసేసి అక్కడి నుంచి ఆ కమండలాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయినాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత స్నానం అయిపోయింది, సంధ్యావందనం అయిపోయింది. ఆ తర్వాత దేవత అర్చన, స్నానం సంధ్య జపోహోమో దేవతానాంచ పూజనం ఆతిథ్యం వైశ్వదేవాంచ షట్కర్మాణి దినే దినే. ఈ విధముగా స్నానము సంధ్యావందనం అయిపోయి హోమము కూడా పూర్తి చేసుకొని దేవతార్చనకు కూర్చుంటూ ఉంటే దేవతార్చన మధ్యలో ఆ కమండలం వైపు చూసినాడు ఈ సత్యవ్రత మహారాజు. కమండలమంతా కూడా ఆ చేప నిండిపోయింది. దాన్ని చూసి ఆశ్చర్యపోయి ఏం చేసినాడు అంటే ఒక పెద్ద తాంబాళం తీసుకొని ఆ తాంబాళంలో ఆ చేపను విడిచిపెట్టినాడు మహారాజు. విడిచిపెట్టిన తర్వాత ఆ చూసి ఆ చేపతో ముచ్చటిస్తున్నాడు. ఈ తాంబాలం సరిపోయిందా నీకు అని అనగానే సత్యవ్రత మహారాజును చూసి అది నవ్వి నాకు సరిపోయింది మహారాజా అని ఆ చేప చెప్పినట్టుగా మనకు శాస్త్రం చెబుతోంది. ఆ విధముగా ఆ చేపను చూసి మురిసిపోయి తాను సంధ్యావందనము ఆ తర్వాత దేవతార్చన పూర్తి చేసుకొని ఆతిథ్యం, వచ్చినటువంటి అతిథులు వాళ్ళకి ఎప్పుడు కూడా అతిథి తిష్టతి ద్వారి ఆపో గృహ్ణాతి యో నరః ఔపోసనం సురాపానం అన్నం గోమాంస భక్షణం అని మనకు కొన్ని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అనగా అతిథి ఇంటి బయట నిలబడినప్పుడు మనము కనుక వారికి మంచినీళ్ళలో పాద్యానికో అర్ఘ్యానికో నీళ్లు ఇవ్వకుండా మనం భోజనం చేస్తే అది మాంసాహారముతో సమానమైనటువంటిది. కావున వాళ్ళను విడిచిపెట్టి మనం భోజనం చేయరాదు. ఖచ్చితంగా వారిని తీసుకొని వచ్చి వారికి అతిథి మర్యాదలన్నీ కూడా చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం భోజనం చేయాలి అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అదే విధముగా ఆ రాజుగారు వచ్చినటువంటి అతిథులు అందరికీ కూడా తాను సత్కారాలు, సత్కార్యాలు, అతిథి మర్యాదలు అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేస్తున్నటువంటి సమయంలో మళ్ళీ ఒకసారి మాధ్యాహ్నిక సంధ్యా సమయం అవుతోంది. ఆ మాధ్యాహ్నిక సంధ్యా సమయంలో ఆ చేపను చూద్దామని చెప్పేసి దాని దగ్గరికి వెళ్ళేసరికి ఆయన ఎందులోనైతే ఏ పాత్రలోనైతే చేపను ఉంచినాడో ఆ పాత్ర అంతా కూడా నిండిపోయింది చేప. దాన్ని చూసి అయ్యో ఈ పాత్ర మొత్తం నిండిపోయిందే అని ఆ చేప మీద జాలిపడి వెంటనే తీసుకొని వెళ్ళి తాను స్నానం ఆచరించేది జలకమాడేటువంటి ఆ కోనేట్లో వదిలిపెట్టినాడు. కోనేరంతా నిండిపోయింది చేప. ఆ కోనేరు మొత్తం నిండిపోయేసరికి ఈ చేప ఏదో మాయా చేప ఉన్నట్టున్నది. కాబట్టి దీన్ని తీసుకొని వెళ్ళి మనం ఏ నది నుంచి అయితే తీసుకొని వచ్చినామో ఆ నదిలో వేయమని భటులను ఆజ్ఞాపిస్తాను అని మనసులో సంకల్పం చేస్తూ ఉంటే అప్పుడు ఆ చేప అంటుంది, మళ్ళీ పెద్ద చేపలకు నన్ను ఆహారంగా వేస్తావా మహారాజా అని దీనంగా అడిగేసరికి అయ్యో నేను అలా నిన్నెందుకు వేస్తాను, ఇంతకు నీవెవరు అనేటువంటి మతి గుర్తుకు వచ్చి నేను చేప నాతో మాట్లాడడం ఏమిటి అనేటువంటి ఆశ్చర్యానికి లోనైనాడు ఈ యొక్క సత్యవ్రత మహారాజు. లోనైన తర్వాత అక్కడ చూస్తూ ఉన్నాడు ఆ చేపని. ఇంతకు నీవెవరు అని అడిగితే పరమాత్మ అయినటువంటి సాక్షాత్ శ్రీ మహావిష్ణువుని నేను అని చెప్పేసి ఆ చేపలో నుండి శంఖము చక్రము ధరించి ఉన్నటువంటి వాడై సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి దర్శనం సత్యవ్రత మహారాజుకు కలిగింది. దానితో ఆ యొక్క సత్యవ్రత మహారాజు విష్ణుమూర్తిని చూసి సాష్టాంగ నమస్కారం చేసి నా జీవితం ధన్యమైపోయింది అనేటువంటి ఉద్దేశాన్ని తాను తెలియచేసి కళ్ళపండి ఆనంద బాష్పాలను కార్చినాడు. తర్వాత అప్పుడు ఆ మత్స్య రూపంలో ఉండేటువంటి శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెబుతున్నాడు. ఏమని అంటే, రాజా ఈరోజు రాత్రికి మహాయుగం పరిసమాప్తమై మళ్ళీ కృతయుగం ప్రారంభం అవ్వబోతోంది. కావున ప్రళయం రాబోతోంది. ఈ ప్రళయంలో మొత్తము కూడా నీళ్లతో నిండిపోయి అతలాకుతలమైపోతుంది భూమండలం అంతా కూడా అని చెప్పినాడు. దానికి బాధపడినాడు. నీవు బాధపడకు, ఒక బంగారు నావ ప్రళయంలో పుట్టుకొని వస్తుంది. ఆ నావలో నీవు ఋషులను, ఓషధులను, అదే విధముగా వేదానికి సంబంధించినటువంటి తాళపత్ర నిధులను నీవు ఆ పడవలో ఉంచి వాటిని
భద్రపరచాల్సినటువంటి ఆవశ్యకత బాధ్యత నీ పైన వేస్తున్నాను అని చెప్పేసి శ్రీ మహావిష్ణువుల వారు ఆయనకు సెలవిచ్చినారు. సెలవివ్వగానే సంతోషపడినటువంటి వాడై ఆ రాత్రి ప్రళయ వేళా కాలంలో ఒక బంగారు నావ ఆ ప్రళయం నుండి పుట్టుకొని వచ్చింది. పుట్టుకొని రాగానే ఆ నావలో ఎక్కి కూర్చున్నారు. అప్పుడు ఆ మత్స్యనారాయణమూర్తి చెప్పినటువంటి ఒక మాట గుర్తుకు వచ్చింది. ఆ బంగారు నావకు ముందుగా ప్రళయం విపరీతమైనటువంటి సందర్భంలో నేను వస్తాను ఒక చేప రూపంలో. నీకు కనిపించినప్పుడు నా నోటికి ఆ యొక్క పగ్గాన్ని, అంటే ఆ ఏదైతే ఆ నావ ఉంటుందో నావకు ఉండేటువంటి తాడుని నా నోటికి బంధించమని చెప్పినాడు. దానికి సరేనని చెప్పేసి సత్యవ్రత మహారాజు ప్రళయవేళా కాలంలో వచ్చినటువంటి నావలో ఋషులను, మునులను, ఓషధులను, అదేవిధముగా వేదానికి సంబంధించినటువంటి తాళపత్ర నిధులను అన్నింటినీ కూడా పెట్టుకొని అందులో కూర్చొని ఉండగా ఒక మత్స్యమూర్తి ఆవిర్భావం జరిగింది. ఆ మత్స్యమూర్తికి పగ్గము వేసి ఆ వేదాలను, ఋషులను, మునులను కాపాడినాడు అని చెప్పేసి ఆ సత్యవ్రత మహారాజు గారు చెప్పినారు. ఆ ఋషులను, మునులను, ఓషధులను కాపాడిన తర్వాత మత్స్యనారాయణమూర్తి నీకు మంచి యుగములో నిన్ను మన్వంతరానికి మనువును చేస్తాను అని చెప్పేసి సత్యవ్రతునికి అభయము ఇచ్చినాడు. ఈ విధముగా వేదాలన్నీ కాపాడబడ్డాయి. ఈ రోజుటికి వేదం పుట్టుక ఎక్కడ జరిగింది అనేటువంటి విషయం ఎవ్వరికి కూడా తెలియదు. వేదమంతా కూడా శృతి రూపం, అనగా ధ్వనిలో మాత్రమే వచ్చినది. ఆ ధ్వని ఎక్కడి నుంచి వచ్చినది అంటే శివుడి యొక్క కమండలం ద్వారా శబ్ద తరంగాల రూపంలో వచ్చినది అని మనకు పెద్దలు చెప్పినారు. ఈ విధముగా వేదాధ్యయనాన్ని, వేద అధ్యాపనని, వేద యజనాన్ని, వేద యజ్ఞాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనకు గొప్ప గ్రంథాలు ఒక్క నుంచి చెబుతున్నాయి. వేదమంతా కూడా ఒకే రాశిగా ఉంది, అందుకని దానిని వేదము అని అన్నారు. వేదము 4 భాగాలుగా విభజించినారు. మొదలుగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదంగా ఈ 4 వేదాలను విభజించి ఒక్కొక్క మన్వంతరంలో, ఒక్కొక్క ద్వాపర యుగంలో ఒక్కొక్క వ్యాసుడు పుట్టుకొని వస్తాడు. ఆయనే ఈ ద్వాపర యుగానికి సంబంధించి కృష్ణద్వైపాయనుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యాసుడు. ఇంతకు పూర్వము కూడా అనేకమైనటువంటి వ్యాసస్థానాన్ని అధిరోహించినటువంటి వ్యాస మహాత్ములు ఎంతోమంది ఉన్నారు. వారినే వ్యాసపీఠాధిపతి అని అంటారు. ఆ విధముగా వ్యాసుల వారు ఈ రోజుటికి మనకు గురు పౌర్ణిమ వచ్చినది అంటే వ్యాస పూజ చేస్తాం. వ్యాసుడు ఎవరు అనేటువంటి శబ్దము, ఆ వ్యాస శబ్దము ఎవరు అని మనం ప్రశ్న వేసుకుంటే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి శ్రీ మహావిష్ణువుల వారే వ్యాస భగవానులు అని చెబుతున్నారు. ఈ వ్యాసుడు అందించినటువంటివి 18 పురాణాలు. అవి ఏమి పురాణాలు? మద్వయం మార్కండేయ పురాణం, మత్స్య పురాణం, భద్వయం భాగవత మహాపురాణం, ఆ విధంగా బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం, వరాహ పురాణం, లింగ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం, విష్ణు ధర్మోత్తర పురాణం అని అనేక విధాలుగా మనకు 18 పురాణాలు. 18 పురాణాలకు 18 ఔపపురాణాలు, ఔపపురాణాలకు ఒక్కొక్క భాగాలుగా 22 ఔపపురాణాలు మళ్ళీ ఇచ్చినారు. పురాణము, ఉపపురాణము, ఔపపురాణము అంటూ పూర్తిగా 108 మహాపురాణాలను మనకు వ్యాసుల వారు అందించినారు. ఈ వ్యాసస్థానం నైమిషారణ్య క్షేత్రములో ఉన్నట్టు మనకు పూర్తిగా గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. మనకు 10 దట్టమైనటువంటి అరణ్యాలు ఉన్నాయి. అందులో ఏమేమిటివి అవి అంటే దండకారణ్యం, వింధ్యకారణ్యం, చంపకారణ్యం, బదరికారణ్యం, నైమిషారణ్యం, నహుషారణ్యం, గుహారణ్యం, దేవదారుకారణ్యం, ద్వైతారణ్యం, శ్వేతారణ్యం అనేటువంటి 10 దట్టమైనటువంటి అడవులు ఉన్నాయి. ఆ అడవులు, వాటికి సంబంధించినటువంటి ప్రాంతాలు, అక్కడ జరిగినటువంటి యజ్ఞయాగాది క్రతువులు, అదే విధముగా యుద్ధములు, వాటికి ప్రేరేపణతో చేసినటువంటి అనేకమైనటువంటి సత్కర్మలకు ఉదాహరణంగా నిలిచినటువంటి అనేకమైనటువంటి అరణ్యాలు. ఆ అరణ్యాలన్నీ కూడా 10 విధాలుగా ఈ విధముగా విభజించబడ్డాయి అని చెప్పినారు. అదే విధముగా రాజ్యములు అంగం, వంగ, కళింగ, కాశ్మీర, కాంభోజ, కామరూప, సౌవీర, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, మగధ, మాళవ, నేపాల,
కేరళ, చోళ, పాంచాల, గౌళ, మలయాళ, సింహళ, ద్రవిడ, ద్రావిడ, కర్ణాటనాట, కర్వాట, మరాఠ, పానాట, నాట, పాండ్య, పులీంధ్రాంధ్ర, ఊన, దశారణ, భోజ, కుక్కురు, కురు, గాంధార, విదర్భ, విదేహ, బాహ్లిక, బర్బర, కేకయ, కోసల, కుంతల, కిరాతక, శూరసేన, సేవన, టెంకణ, కొంకణ, మత్స్యమద్ర, పార్శ్వన, గూర్జన, యావన, జ్వాలాంధ్ర, సాల్వచ్ఛేది, సింధువంత్యాద్యనేక విశేష దేశ భాష భూమిపాల విచిత్రితే అని మనకు మహాసంకల్పం చెప్తోంది. ఇన్ని రాజ్యములు, అనేకమైనటువంటి భాషలు, ఎన్నో నదులు, ఆ నదులలో ఉండేటువంటి అనేకమైనటువంటి జలచరాలు. ఈ నదులు ఏ విధంగా ఉంటాయి అంటే ఓంకార వర్తనం యా యజురమల జల సామ గంభీర ఘోష ఋగ్వేదాథర్వకూల క్రమ పద పులినన్యాయ శాస్త్రోత్తరంగా అంగగ్రాహ వనద్ధా శతపథగమనా బ్రహ్మ విద్యార్ణవాంత విద్వద్వాగ్జాహ్నవీయం క్షపయతు దురితం సర్వదా సర్వదానః. అనేకమైనటువంటి నదీ నదములు మన కర్మభూమి యందు భోగభూమి యందు ప్రవహిస్తూ ఉన్నాయి. మరి ఆ నదుల పేర్లు ఏమిటి అని మనం ప్రశ్న వేసుకోవాలి. భాగీరథి, గౌతమి, నర్మద, యమున, సరస్వతి, కృష్ణవేణి, బహుధ, భీమరతి, కావేరి, కృతమాల, తామ్రపర్ణి, విశోక, కౌశికి, గండకి, విచిత్రిక, వసిష్ఠ, ప్రవర, కాశ్యపి, సరయు, సర్వపాప, కుషావతి, ఫల్గుని, కరతోయ, పుణ్యత, ప్రణీత అనేటువంటివి మహానదులు. ఈ మహానదులకు ఉపనదులు, ఔపనదులు, పిల్ల కాలువలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ విడిచిపెట్టగా ఈ గొప్పనైనటువంటి నదులన్నీ కూడా, ఇంత పెద్ద నదులన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. వీటిని మహానదులు అని వ్యవహార భాషలో మాట్లాడుతూ చెబుతూ ఉంటారు. ఆ విధముగా ఈ వేదం ఎలా ఉంది అంటే గంగ ఏ విధంగా సుడులు తిరుగుతూ పోతూ ఉంటుందో వేదమంతా కూడా ఆ రకంగా ఉంటుంది. అది ఓంకారం అనేటువంటి శబ్దము ద్వారా పుట్టినది. ఓంకారం అనేటువంటిది ఏ విధంగా వచ్చింది? అకార, ఉకార, మకార ఇతి అని మనకు అథర్వ శీర్షోపనిషత్తు చెబుతోంది. అకారము, ఉకారము, మకారము కలిసినటువంటి ఒక గొప్ప శబ్దమే ప్రణవం అవుతోంది. దాన్నే మనం ఓంకారము అని చెబుతూ ఉన్నాం. ఓంకారం అనేటువంటి శబ్దం మనకు ప్రణవం అవుతోంది, వేదానికి ప్రథమం అవుతోంది. అందుకని వేదం ప్రారంభమయ్యేప్పుడు సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తే మనకు వేదాలను అందించినాడు. కాబట్టి హరి ఓం అనే శబ్దంతో వేదం ప్రారంభమవుతోంది. మరి వేదానికి అధ్యయనానికి ముందు ఏమి చెయ్యాలి అని అంటే వస్త్రధారణ ముఖ్యము అని చెబుతున్నారు. ఆ వస్త్రము ఏ విధంగా కట్టుకోవాలి అనేటువంటి విషయం. దగ్ధం జీర్ణంచ మలినం మూషికోపహతం తథా ఖాదితం గో మహిష్యాద్యైః స్తత్యాజ్యం సర్వకర్మసు. అనగా దగ్ధం కాలినటువంటిది, జీర్ణంచ అంటే చినిగిపోయినటువంటిది, మలినం అనగా ఈరోజు కట్టుకున్నటువంటిది ఇంకో కర్మకు కట్టుకోకూడదు. మలినం మూషికోపహతం తథా ఎలుకలు కొట్టినటువంటిది. ఖాదితం గో మహిష్యాద్యైః గోవులు, ఎద్దులు లేక దున్నలు, గేదెలు లాంటివి ఆ వస్త్రాలను కొరికినట్టయితే ఆ వస్త్రములు మనకు సర్వకార్యాలకు పనికిరావు అని చెబుతున్నారు. కావున ఇటువంటి వస్త్రాలు కట్టుకోకుండా చక్కగా పంచకచ్చ సమాయుక్తం చతురగ్రోపగూహితం వస్త్రం ద్విజాతిభిర్ధార్యం జాన్వచ్ఛాదన సంయుతం. పంచకచ్చము అని అంటారు. అనగా విధానములో పంచలు కట్టుకునేటువంటి విధానం ఒకటి ఉంది. బ్రహ్మచారి గోచి పెట్టి కట్టకూడదు, గృహస్థు గోచి పెట్టకుండా కట్టకూడదు. మరి పంచను ఏ విధంగా కట్టాలి అని అంటే నాభౌ పృష్ఠే పార్శ్వయోశ్చ వామకుక్షౌ క్రమాద్విజ కచ్చానాం పంచకం జ్ఞేయం కర్మకాలే సదా బుధైః. చక్కగా 5 భాగాలుగా కట్టాలి. నడుముకు అటుపక్క ఇటుపక్క 2 ముళ్ళు, తర్వాత పృష్ఠము వెనకకు 1 భాగం, ముందుకు 2 భాగాలు, ఇవన్నీ కలిస్తే దీనిని పంచకచ్చము అని అంటారు. కచ్చానాం పంచకంచైవ. ఈ విధముగా పంచను కట్టినట్టయితేనే మనకు సర్వకర్మలకు కూడా మనము
విధానాలకు చేయడానికి అర్హత సంపాదించినటువంటి వాళ్ళం అవుతామని మనకు ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. అదే విధముగా ఊర్ధ్వపుండ్రం అనగా ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, శైవం, శాక్తం అని పలు విధాలుగా బొట్టు పెట్టుకునేటువంటి లక్షణాలు మనకు ఉన్నాయి. మొత్తం కూడా 6 మతాలు. ఇందులో వైదికులు అని, వెలినాడ్లు అని, తర్వాత నియోగులు అని అనేక విధాలుగా విభజించినారు. కానీ ఆ విధముగా కాకుండా దీనికి ఒక లక్షణము ఉన్నది. ఏమిటది అంటే శివుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు శైవులు అని, విష్ణువుని ఆరాధించేటువంటి వాళ్ళు వైష్ణవులు అని, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించేటువంటి వాళ్ళు సేనాధిపతులు అని, గణపతిని ఆరాధించేటువంటి వాళ్ళు గాణాపత్యులు అని, సూర్యుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు సౌరులు అని, అమ్మవారిని ఆరాధించేటువంటి వాళ్ళు శాక్తేయులు అని ఈ 6 నామాలతో వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ళకి ఊర్ధ్వపుండ్రం లేదా తిర్యక్పుండ్రం, అడ్డబొట్టు లేదా నిలువుబొట్టు, ఇవి రెండే మనకు ఉండేటువంటివి. అది కూడా పెట్టుకునేటువంటి విధానం మనకు చెబుతూ ఉన్నారు. ఊర్ధ్వపుండ్రం వృధా కుర్యాత్ తిర్యక్పుండ్రంతు భస్మన చందనేనో భయం కుర్యాత్ అన్యథా నరకం వ్రజేత్. అది ఏమిటి అని అంటే ఊర్ధ్వపుండ్రం నిలువుగా నామం కానీ, తిర్యక్పుండ్రం అడ్డముగానైనా సరే ఊర్ధ్వపుండ్రం పెట్టేటప్పుడు మట్టితో పెట్టాలి. ఇలా పెట్టినప్పుడు మట్టితో పెట్టాలి. తిర్యక్పుండ్రం పెట్టినప్పుడు భస్మముతో పెట్టాలి లేదా గంధముతో పెట్టాలి. కానీ ఇంకొక దానితో కనుక మనం ఈ విధముగా భస్మంతో నిలువు పెట్టి మృత్తికతో అడ్డము పెట్టినా, ఇంకా కుంకుమ, పసుపు ఇలాంటి వాటితో దేంతో పెట్టినా కానీ అన్యథా నరకం వ్రజేత్. చందనే నోభయం యస్మాత్. చందనం అనగా శ్రీగంధం. శ్రీగంధాన్ని తిర్యక్పుండ్రంగా, ఊర్ధ్వపుండ్రంగా వాడుకోవచ్చు, దానిలో ఇబ్బంది లేదు. కానీ అవి కాకుండా ఇంకా ఏవైనా మనము కనుక బొట్టుగా ఉపయోగించినట్టయితే వాళ్లకు నరకం వస్తుంది అని చెప్పేసి మనకు చెబుతూ ఉన్నారు. జపోహోమస్తదాదానం స్వాధ్యాయ పితృతర్పణం వ్యర్థం భవతి తత్సర్వం ఊర్ధ్వపుండ్రం వినాకృతం. ఖచ్చితంగా జపము కానీ, హోమం కానీ, అధ్యయనం కానీ చేసేటప్పుడు ఖచ్చితంగా బొట్టు పెట్టుకొని చేయాలి. ఆ విధముగా బొట్టు లేనటువంటి జపము కానీ, అధ్యయనం కానీ, హోమం కానీ నిష్ఫలము అని చెబుతూ మనకు ఈ విధముగా వేద ప్రమాణికమైనటువంటి గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. అదే విధముగా మనకు ఈరోజు వ్యాస పరంపర, దేశములు, అరణ్యములు, గొప్ప గొప్పనైనటువంటి వేదాన్ని రక్షించినటువంటి గొప్ప మహాత్ముడైనటువంటి సత్యవ్రత మహారాజు వృత్తాంతమంతా కూడా తెలుసుకుందాం. ఇలాంటివే ఇంకా కొన్ని ముందు భాగంలో తెలుసుకుంటూ తెలియజేస్తూ వేదసారం అనేటువంటి కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తూ వీక్షిస్తూ ఉందాం. స్వస్తి.